టు రోషన్స్ ఇంగ్లీష్ వర్డ్. ఇవాల్టి వీడియోలో మనము ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా మనం ప్రాపర్ వేలో ప్రొనౌన్స్ చేయాలి అనే దాన్ని గురించి తెలుసుకుంటాం. ఎందుకంటే ఫ్రెండ్స్, మనము స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా ముందుగా మన స్లాంగ్ అండ్ ప్రొనౌన్సియేషన్ అనేది సరిగ్గా ఉండకపోతే మనం ఆ భాషను సరైన క్రమంలో ఉచ్చరించలేము. మరి దానికోసం గాను మనము ఇవాళ మనకున్నటువంటి ఓవెల్స్ అండ్ కాన్సనెంట్స్ మొత్తం కూడాను ఏ రకంగా వాటిని ఉచ్చరించాలి అనే దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇంగ్లీష్లో మీ అందరికీ తెలిసినట్టుగానే 26 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ఆ 26 ఆల్ఫాబెట్స్తో మనము 44 రకాలైనటువంటి శబ్దాల్ని, స్వరాల్ని ఉత్పత్తి చేయాల్సిన అవసరం మనకి ఇంగ్లీష్ భాషలో ఏర్పడుతుంది. మరి ఏ, ఈ, ఐ, ఓ, యు ఈ 5 ఆల్ఫాబెట్ ఏవైతే ఉన్నాయో వీటిని మనము ఓవెల్స్ అని అంటాము. మరి ఈ ఓవెల్స్ అనేవి ఒక్కొక్కటి పలు రకాలుగా ఉచ్చరించబడుతుంది. ప్రధానంగా మనకి బేసిక్గా మన నాన్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరైతే ఉంటామో మనకి ఇంగ్లీష్ భాషలో కొన్ని పదాలని ఉచ్చరించేప్పుడు ఒక సందిగ్ధత ఏర్పడుతుంది. అదేంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు చాలా కామన్ ఫెమిలియర్ అయినటువంటి ట్రబుల్ ఏంటి అంటే, మనల్ని పిల్లలు అడుగుతుంటారు, కొన్నిసార్లు మనం జోక్గా కూడా దీన్ని వింటుంటాం, బియూటీ బట్ అయితే పియూటీ పుట్ ఎందుకు అని. అంటే మనకు అక్కడ కావాల్సింది ఏంటి అంటే, ఈ ఓవెల్స్ అనేవి వేర్వేరు సందర్భాల్లో ఆయా కండిషన్స్ని బట్టి వేర్వేరు విధాలుగా ఉచ్చరించబడతాయి అనే రూల్ మనకి తెలిసి ఉండాలి. దాన్ని మీకు పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే నా ఈ ప్రయత్నం. ముందుగా చూడండి, ఓవెల్స్ ఏమనుకున్నామండి? ఏ, ఈ, ఐ, ఓ, యు కదా. మరి ఈ ఏ అనేది ఎన్ని రకాలుగా ఉచ్చరించబడుతుంది? ఈ ఏని మనము ప్రధానంగా 4 విధాలుగా పలకవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి BHAGAT ఉంది కదా, ఇందులో భగత్ అంటున్నాం. అంటే ఇందులో ఆ అనేటటువంటి ఉచ్చారణ ఏ ద్వారా మనం పొందుతున్నాం. మరి అలాగే WAR వార్, వార్ పైన కూడా వచ్చింది, ఇక్కడ అదే వచ్చిందని కాదండి. ఇక్కడ మనకు దీన్ని మనము దీర్ఘంగా లాగి పలుకుతున్నాం, ఆ. అలాగే ఏ అనేది ANY అనే వర్డ్లో ఎనీ అంటున్నాం దీన్ని. అంటే ఇక్కడ ఏ ఎలా ఉచ్చరించబడుతుంది? ఏ సౌండ్తో ఉచ్చరిస్తున్నాం. నెక్స్ట్ చూడండి, LAZY లేజీ. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇది లై. వాస్తవానికి ఇది ఫోనెటిక్ లెటర్లో ఐ, లైజీ అని. మనం నెక్స్ట్ ఫోనెటిక్స్ వీడియోలో దాని గురించి స్పష్టంగా తెలుసుకుందాం. ఇక్కడ బ్రీఫ్గా ఈ ఏని మనము ఆగా, ఆగా ఏ సౌండ్తోనూ ఉచ్చరించాం. నెక్స్ట్ లెటర్ చూడండి, ఈ. మరి దీన్ని మనము 3 విధాలుగా పలకవచ్చు. EAR ఈ వర్డ్లో ఈని మనము ఈ అనేటటువంటి శబ్దం వచ్చేట్టుగా వాడుతున్నాం, ఇయర్. నెక్స్ట్ లెటర్ చూడండి, నెక్స్ట్ వర్డ్ SET సెట్. ఇందులో ఏత్వంగా దీన్ని వాడుతున్నాం. మరి అలాగే నెక్స్ట్ వర్డ్ చూడండి, REKHA రేఖ. అంటే ఏత్వం దీర్ఘం ద్వారా దీన్ని ఉచ్చరిస్తున్నాం. నెక్స్ట్ లెటర్ మనకి ఓవెల్స్లో ఐ. ఈ ఐని కూడా మనము 3 విధాలుగా పలకవచ్చు. ఉదాహరణకు చూడండి, FIND ఫైండ్. ఇది ఫైండ్ కాదండి, తెలుగులో మనం దాన్ని రాయడానికి సరైన క్రమం అనేది ఉండదు కనుక ఇక్కడ మనం దీన్ని ఉచ్చరించేది ఎలా ఉచ్చరిస్తామంటే ఫైండ్, ఐ. కాకపోతే ఇక్కడ మీకు పరిచయం కావడానికి ఐత్వం అని అనుకోండి. నెక్స్ట్ మనం ఫోనెటిక్ వీడియోలో దీని గురించి స్పష్టంగా తెలుసుకుందాం. నెక్స్ట్ వర్డ్ చూడండి, CONFIRM కన్ఫర్మ్. కన్ఫర్మ్ కాదండి, అదే FIRM వచ్చింది అనుకోండి, ఫిమ్ అంటాం దాన్ని. కానీ ఇక్కడ ఈ వర్డ్లో కన్ఫర్మ్, ఆ సౌండ్ వచ్చింది, ఐ ఉండి కూడా. ఇది మనం బేసిక్గా కొంతమంది ఇంగ్లీష్ గుణింతాలు అవి రాస్తూ ఉంటారు. ఐ అనేది ఈగా ఉచ్చరిస్తాము, విండో, సిట్ అనే ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉంటారు. కానీ మనం దీని గురించి తెలుసుకోవాల్సిన విస్తృతమైన అవసరం ఉంది ఇక్కడ. చూడండి, CONFIRM కన్ఫర్మ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, WIN WIN విన్. ఇక్కడ ఈ అనే సౌండ్ని ఈ ఐ ద్వారా పొందుతున్నాం. నెక్స్ట్ ఓవెల్ చూడండి, ఓ. దీనిని కూడా మనము 3 రకాలుగా పలకవచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ SLOPE అనే వర్డ్లో స్లోప్ ఓ. నెక్స్ట్ చూడండి LORD, ఈ వర్డ్లో లార్డ్ అనే ఈ వర్డ్లో ఆగా ఉచ్చరిస్తున్నాం ఓని. నెక్స్ట్ WOULD వుడ్, ఊ అంటే ఊ అనే శబ్దాన్ని ఇక్కడ ఓ ద్వారా మనం పొందుతున్నాం. నెక్స్ట్ AEIOUలో చివరిది ఏంటండి యు. దీనిని కూడా మనము 3 రకాలుగా పలుకుతాం, యూగాను, ఆగాను, ఊగాను. చూడండి ఎగ్జాంపుల్ వర్డ్స్ ఇక్కడ యూస్ఫుల్, USEFUL, యూస్ఫుల్. యూజ్ అయినా సరే దానిలో ఏ సౌండ్ వస్తుంది, యూ అనే సౌండ్ వస్తుంది. RUN రన్, ఆ షార్ట్ ఆ సౌండ్ని ఇక్కడ మనం యూ ద్వారా పొందుతున్నాం. నెక్స్ట్ చూడండి PULL పుల్, పుల్ అంటే ఊ సౌండ్ ఇక్కడ దీని ద్వారా పొందుతున్నాం. నెక్స్ట్ వాక్, ఇందులో కూడా ఆ అనే సౌండ్ని మనము తీసుకుంటున్నాం. నెక్స్ట్ చూడండి WARD యార్డ్, యార్డ్, దీనిలో ఆ సౌండ్ వచ్చింది. నెక్స్ట్ చూడండి మనకు ఈ ఓవెల్స్ తర్వాత కాన్సనెంట్స్ అనేవి ఏ రకంగా ఉచ్చరిస్తాం. కాన్సనెంట్స్ అనేవి బేసిక్గా మనకు పెద్దగా ఇబ్బంది కాదు, కానీ ఇక్కడ మన పరిచయం కోసం వీటిని ఇవ్వడం జరిగింది. చూడండి భరత్, బ్యాన్, బిఫోర్, బెంట్, బిందు, బైండ్, బోన్, బాక్స్, బట్, బుల్. ఈ కాన్సనెంట్స్తో నేను ఈ AEIOU అనేటటువంటి ఓవెల్స్ వచ్చినప్పుడు ఏర్పడేటటువంటి వివిధ వేరువేరు సౌండ్స్ని గురించి మీకు ఇచ్చాను. చూడండి భరత్ బ్యాన్, అక్కడ ఆ అని వచ్చింది, బ్యాన్లో యా అనే సౌండ్ని ఏ ఇచ్చింది. అలాగే చూడండి బిఫోర్లో ఈ అనేది ఈ అనే సౌండ్ని ఇచ్చింది, BENT అనే దానిలో ఏత్వం వచ్చింది, బెంట్ అంటున్నాం. నెక్స్ట్ చూడండి బిందు బైండ్, బోన్ బాక్స్, బట్ బుల్. చూశారు కదా తేడా. ఇక్కడ నేను కాన్సనెంట్స్తో పాటు నేను మీకు ఎగ్జాంపుల్గా ప్రాక్టికల్గా తెలవడం కోసం గాను ఈ కాన్సనెంట్స్తో పాటు ఓవెల్ సౌండ్స్ని కూడా ఇచ్చాను. అవి వేరు శబ్దాలను ఇచ్చేటటువంటి వర్డ్స్తో మీకు ఇచ్చాను ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ చూడండి కా, కే, సెంట్, సిమెంట్, సినిమా, సైట్, సర్కస్, కోక్, కాయిన్, కట్, క్యూట్, డాష్, డ్యామ్, డే, డన్, డిసెంబర్, డిమ్, డైమండ్, డాట్, డోప్, డంప్, డ్యూక్. నెక్స్ట్ చూడండి ఇయర్, ఈట్, ఎయిట్, ఫ్యాన్, ఫేట్, ఫిష్, ఫైన్, ఫోటో, ఫార్, ఫన్, ఫ్యూర్స్, గ్యాంగ్, గేట్, గెట్, జెల్, గివ్, జిస్ట్, గౌ, గాట్, గమ్, గ్లూ. ఇక్కడ ఒక కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి విషయం ఏంటి అంటే మీరు సి మరియు జీలలో సి చూడండి, ఇక్కడ సిఆర్ కార్ అన్నాము, సిఆర్ఈ కేర్ అన్నాము, సెంట్ అన్నాము, సిమెంట్ అన్నాము. కార్ కేర్ అనే దానిలో కాగా ఉచ్చరించబడినటువంటి CENT, CEMENT, CINEME అనే ఈ వర్డ్స్లో సాగా ఉచ్చరించబడింది. ఒక సందిగ్ధత మనకి ఏం ఏర్పడుతుందంటే మరి సిని ఎక్కడ కాగా ఉచ్చరించాలి, ఎక్కడ సాలా ఉచ్చరించాలి. సింపుల్ టెక్నిక్ ఫ్రెండ్స్. నా వ్యూవర్స్కి ఇస్తున్న టిప్ ఏంటి అంటే సిని ఫాలో అవుతూ వెంబడే ఐ కానీ ఈ కానీ వై కానీ వస్తే అప్పుడు సిని మనము సా అనే సౌండ్ వచ్చేట్టుగా ఉచ్చరించాలి. అదర్వైజ్ మనం సిని కా అనే సౌండ్తోనే ఉచ్చరించాలి. క్యామెల్, కార్, కార్బన్ అలాగా. మరి ఇక్కడ జీలో కూడా చూడండి గ్యాంగ్ గేట్ అన్నాం, గెట్ అన్నాం, నెక్స్ట్ వెంటనే జెల్ అంటున్నాం, జెల్, జిస్ట్, గౌ, ఘాట్, గమ్, గ్లూ. మరి జా ఎక్కడొస్తుంది అంటే జీని ఎక్కడైతే మనం సాఫ్ట్ సౌండ్తో ఉచ్చరిస్తామో అక్కడ దాని పక్కన IEY సేమ్ సిలో లాగానే ఇక్కడ ఆ ఓవెల్ సౌండ్స్ వీటితో పాటు వచ్చినప్పుడు దీన్ని జాగా ఉచ్చరిస్తాం. ఓకే ఫ్రెండ్స్. హ్యాట్, హాల్, హీ, హీట్, హిప్, హైడ్, హోప్,
హార్స్, హట్, హ్యూజ్. నెక్స్ట్ లాతో చూడండి ల్యాబ్. ఐతో చూడండి ఇయాన్, ఇంక్, ఐస్, జా, జేమ్స్, జెట్, జిగ్, జోక్, జూన్, జ్యూరీ. నెక్స్ట్ చూడండి క్యాంగ్రూ, కెల్విన్, కింగ్, కైట్, ఖోఖో, కుంఫు. ల్యాంప్, లైట్, లెగ్, లీవర్, లిస్ట్, లైసెన్స్, లోకల్, లారీ, ల్యూక్, లస్ట్. నెక్స్ట్ ఎంతో చూడండి మ్యాన్, మే, మీ, మెట్, మిస్ట్, మైన్, మో, మాయిస్ట్, మచ్, మ్యూకస్. narrow, nation, net, near, nice, nib, no, not, nut, nude. నెక్స్ట్ చూడండి kangaroo, one, oil, part, paste, pen, Peter, pin, pine, post, pot, pump, pure, cure, queen, rat, rate, red, remain, rin, rice, rope, robber, rush, rude. నెక్స్ట్ చూడండి సేమ్, శామ్, సెట్, సిట్, సైట్, సో, సన్, సమ్, ట్యాప్, table, ten, tease, tin, tire, total, ton, tub, tube. Use, oma, umbrella, van, various, vendor, visit, vote. చివరిగా చూడండి వాల్, వేస్ట్, వెల్, విన్, వైన్, wow, womb, Xavier, Xerox, Xio, yard, yet, yard, yoke, zap, zen, zip, zoo. ఇక్కడ చూడండి జెడ్ని బేసిక్గా మనము జాగా ఉచ్చరిస్తాము. ఇది జా కాదండి, జా. జా అనే సౌండ్తో దీన్ని ఉచ్చరించాలి. జాప్, జెన్, జిప్, జూ. ఓకే కదండి. ఈ వీడియోలో, ఈ చిన్ని వీడియోలో నేను ఫోనెటిక్స్కి సంబంధించిన అవసరాల కోసం, అంటే మనకు 44 సౌండ్స్ని మనం ప్రొడ్యూస్ చేసే క్రమంలో ఆయా కాన్సనెంట్స్ని, ఓవెల్స్ని ఏ రకంగా మనము ఉచ్చరిస్తాము అనే దానికి ఉన్నటువంటి వాయిస్ షేప్ని, వాయిస్ ఫామ్ని మీ ముందుంచే ప్రయత్నంలో భాగంగానే ఈ వీడియో మీకు చేశాను. మీకు ఫోనెటిక్స్ కావాలి అంటే నా వీడియోస్లో మీకు మొనాఫ్థాంగ్స్, డిఫ్థాంగ్స్ అనే వీడియోలో దానికి సంబంధించిన క్లియర్ ఐడియాతో పాటు ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. మరి డియర్ ఫ్రెండ్స్, మీరంతా నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్. ఐ ఫీల్ హ్యాపీ అండ్ ఐ హోప్ మై వీడియోస్ ఆర్ useful to you, and I hope your such kind of support in my future videos. Thank you very much.